ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలంటూ విద్యార్థి సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా కదం తొక్కాయి. విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. పెండింగ్లో ఉన్న 7,000 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యారంగంలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కి పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలు ప్రజాభవన్ ముట్టడికి యత్నించారు. ప్రజాభవన్ గేటు ఎదుట బైఠాయించి ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు, బోధనా రుసుములు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు విద్యా సంస్థల అధిక ఫీజుల వసూలును కట్టడి చేయాలని నినాదాలు చేశారు. ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ కార్యకర్తలు హైదరాబాద్ బంజారాహిల్స్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి యత్నించారు. విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భద్రాచలంలో బంద్ నిర్వహించారు. ఖమ్మం జిల్లా పీజీ కళాశాలలో స్టూడెంట్స్ యూనియన్ల నాయకులు విద్యార్థుల సమస్యలపై నిరసన వ్యక్తం చేశారు. విద్యారంగానికి బడ్జెట్లో 15% నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మంచిర్యాలలో ప్రభుత్వ పాఠశాలల బంద్ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని, విద్యా వ్యవస్థ తీవ్రంగా నష్టపోతోందని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలలను కుదించే చర్యలు వెంటనే అనుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.